రాక్షసి నన్ను వదిలేవే బాబు. నేనాగను బాబు. రాబాయా సారీ అండి, ఇలా వచ్చి మీ పక్కన కూర్చున్నందుకు కోప్పడకండి. కోప్పడ్డానికి ఇదే నా సొంత కారు కాదు కదండి. బతికించారు. అవును, ఈ బస్సులో ఫస్ట్ క్లాస్ అనేది ఉండదండి? ఇందులో ఎక్కే వాళ్ళందరిది ఒకటే క్లాస్ అండి. ఈక్వాలిటీకి ఇది సింబల్. ఏమయ్యా, ఇది లేడీస్ సీటు. లేలే బాయా బాయా ఈ ఒక్కసారికి వదిలేండి సార్, నేనేం గొడవ చేయను. పోన్లే రంగన్న, కూర్చొని. అమ్మాయి గారు చెప్తున్నారు కనుక ఊరుకుంటున్నా. ఇంతకి టికెట్ ఎక్కడికి? ఎక్కడికంటే సగం దూరం వరకు ఇవ్వండి. భలే చెప్తున్నావయ్యా. కోటి వరకు ఇస్తాను, డబ్బులు ఇవ్వు. డబ్బులా? డబ్బులు ఇంట్లో ఉన్నాయండి. ఇంకా నయ్యం, స్విస్ బ్యాంకులో ఉన్నాయన్నా కాదు. దిగుదిగా. నేను ఇస్తాలే రంగన్న, ఆయనకి టికెట్ ఇవ్వు. సరే అమ్మాయి గారు. థ్యాంక్స్ అండి. ఒకటి కాదు రెండు. ఒకటి కూర్చొని ఇచ్చినందుకు, రెండు టికెట్కి డబ్బులు ఇచ్చినందుకు. మీరు చాలా మంచివారిలా కనపడుతున్నారు. థ్యాంక్స్ అండి. నా పేరు సురేష్ అండి. అలాగా అండి. మీ డబ్బులు ఎప్పుడొకప్పుడు తిరిగి ఇచ్చేస్తాలేండి. అలాగే. మీరు దిగాల్సిన స్టాప్ వచ్చేసిందండి. ఓ, అయితే దిగాలి కదండి. అవునండి. బాయా రాబాయా. ఏంటమ్మా అంతకు తోచావు? సూపర్ స్టార్ రజనీకాంత్కి హెడ్ నడిచింది, కరోడ్పతి అమితాబ్ బచ్చన్కి గడ్డని నడిచింది. ఇద్దరూ నాయుడు వాళ్లే, మరి మనకి జస్ట్ పక్కలు నడిచాయి అంతే. అల్లల్లో ఇది వైట్ ఏది? ఏమండి కాఫీ ఏం చేస్తున్నారు? అంట్లు తోముతున్నా. ఏం చేస్తా నీకెందుకే? లోపల వా. జిడ్డు మొహం, నీ మొహం చూస్తే వాంతి వస్తే తప్పే ఉందండి. నే వాంతి చేసుకోపోతే మీరు తండ్రి అయ్యేవారే కాదు. వాంతికి వేవిళ్ళకి కూడా తేడా తెలియదు, ఇడియట్. సరేగానే కలరింగ్ చేసుకున్నాక నేను ఎలా ఉన్నానో చెప్పు. నేను చెప్తాను నాన్న. చెప్పరా. నరసింహానాయుడులో బాలకృష్ణలా, అబ్బో నువ్వే కావాలిలో తరుణ్లా లేవు. పాత బస్తీలో చిత్తుకథలు అమ్ముకునే చెత్తగాళ్ళ ఉన్నావు. అబ్బా అంతా నా పొలికే. థ్యాంక్స్. అగే ఏంటి 11 అవుతున్నా ఇంకా ఇంట్లోనే ఉన్నావంటే కాలేజీ ఎగ్గొడదామనే? నీ వాచ్ ఉందా? నాకుంది. ఇంకా టైం కాలేదు, కాసేపు బయట చదువుకొని కాలేజీకి వెళ్తాను. బయట కూర్చొని చదువుకోవడానికి ఇంత కాస్ట్లీ షర్ట్ అవసరమా? మరి లేకపోతే గోజీ కట్టుకుని కాలేజీకి వెళ్ళినా వెరైటీగా ఉంటది. చదువులాగా చొట్టుబండలాగా ఉంది. ఈ జుట్టే కళ్ళు కప్పేస్తూ. ఇది లేటెస్ట్ ఫ్యాషన్, నీకు అర్థం కాదు. ఓల్డ్ క్యాండిడేట్ కదా. ఓల్డా? ఏంటి ఇంకా రాలేదు మన క్యాండిడేట్? ఏమండి, కుర్రోడు జుట్టు పీక్కున్నా లాక్కున్నా అందంగా ఉంటాడండి. అదే మీరు చేశారనుకోండి, బార్బర్ పగబట్టి అంట కత్తిరేశాడు అనుకుంటారు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? వాడు కుర్రాడైతే నేను ముసలానేనా? ఇంకా నాలో కుర్రతనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మొన్న పెద్ద ఆయన కలిసి ఎవా పెళ్ళి ఎప్పుడు అని అడిగాడు. మన అబ్బాయి పెళ్లి విషయం ఏముంటుందండి? ఓ పని చేస్తావా, ఈ కాఫీ తీసుకెళ్ళి బాగా మరగబెట్టి మొహం మీద పోసుకో. వెళ్ళే. పిల్ల బాగుంది, లక్స్ పాపలా నిగనిగలాడుతుంది. నాకు స్మైల్ కొడుతుంది ఏంటి? కొంపదీసి నాకు లైన్ వేస్తుందేమో. ఆ అనుమానం కరెక్టే. నన్ను ఇంకా స్టూడెంట్ అనుకుంటుందేమో. నువ్వింత గ్లామరస్ గా ఉన్నావు కాబట్టి ఆ పిల్ల ముద్దిసింది. ఈసారి ఆ పిల్లగాని కలిస్తే మనమే డైరెక్ట్ గా ముద్దిసురు ముద్దిసురు ముద్దిసురు. ఇటావే ఏంటండి? ఏంటది?
ముద్ద అన్నారుగా, ఇవాళ వెరైటీగా ఇలా తింటారేమో అని విసిరానండి. అర్జెంట్ గా నా కళ్ళ ముందు జరగకపోతే ఈ పెరుగనంలో ఉల్లిపాయలు తిరగేస్తుంటప్ప. తెలుసు మాకు వెలుగేదో, తెలుసు చీకటేదో, మా చెవులకు కనులున్నాయి, మా చేతులు చూస్తాయి. వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి. కసిరి తిడితే ఎవరైనా విసిరి కొడితే చీకటని, దయతో మా చేయి కాస్త తాకినప్పుడు వెలుగని. గునుగు పూత వెలుగు, పూవాసన వెలుగు. పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం. మీ అందరి కోసం నేనే స్వయంగా స్వీట్స్ చేసి తీసుకొచ్చాను. శారదా పట్టుకో. రాధా, నేను ఇక్కడే ఉన్నానక్క. తీసుకో. థ్యాంక్ యూ అక్క. సరస్వతి, తీసుకోమ్మా. థ్యాంక్ యూ అక్క. రజని, అక్క ఇదిగో. లత, తీసుకోమ్మా. థ్యాంక్ యూ అక్క. బాగున్నావా? బాగున్నానక్క. అమ్మ మీనా, సాధారణంగా ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారమ్మా. అలాంటిది ప్రతి వారం వచ్చి నువ్వు ఇలా పిల్లలతో గడపడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మేడం, చీకటి తప్ప లోకం తెలియకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎవరైనా వచ్చి ఓ పలకరింపు, ప్రేమగా ఓ మాట, ఆప్యాయంగా ఓ స్పర్శ అందిస్తే చాలనిపిస్తుంది. అందుకే వీళ్ళ కోసం ప్రతివారం వస్తూ ఉంటాను. అది నీ గొప్పతనం అమ్మా. కబుర్లు చెప్తూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. రాణి, అక్క, మాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటమ్మా? ఎల్లుండి చిల్డ్రన్స్ డే, చాచా నెహ్రూ పుట్టినరోజు. అది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మాకెంతో ఆశగా ఉంది. మేడం అడిగితేనేమో ఫండ్స్ లేవంటుంది. ఏం చేయమక్క? గొప్ప సమస్య వచ్చిందే. నేనున్నప్పుడు నాటిన పూల మొక్కలకి ఇంకా పూలు పూస్తున్నాయా? వెరీ గుడ్. అయితే మీ సమస్య తీరిపోయినట్టే. ఒక పువ్వు ఎంతమ్మా? 5 రూపాయలు. రెండు ఇవ్వండి. ఎందుకు చెప్తాడా? జస్ట్ మినిట్. ఏ బావా, ఎక్కడికి వెళ్తున్నావు? హలో. హలో సురేష్ గారు. అరే, నా పేరు గుర్తుందా? నా డబ్బులతో మీకు టికెట్ కొన్నానుగా, అందుకని గుర్తుంది. అయితే ఆ డబ్బులు ఇవ్వనండి, ఇస్తే మర్చిపోతారు. ఏంటి, పూలు సేల్స్ పెట్టారా? అవునండి, చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కి ఫండ్స్ కలెక్ట్ చేస్తాను. వెరీ గుడ్ కాస్. థ్యాంక్ యూ. ఇలా ఎంతసేపు నిల్చుంటారు? ఈ పువ్వులన్నీ అమ్ముడయ్యే వరకు. మొత్తం ఎన్ని ఉండొచ్చు? 100 ఉండొచ్చండి. ఎంత ఒకటి? 5 రూపాయలు. ఇదిగోండి 500. అన్నీ నాకు ఇచ్చేసి మీరు కొట్టు కట్టేసి బయలుదేరండి. చాలా థ్యాంక్స్ అండి, తీసుకోండి. సురేష్! వస్తున్నా. ఎవరండి? మీ గర్ల్ ఫ్రెండా? కాదండి, రాక్షసి. అదేంటండి? నా పాలిట అదే. ఇవి కొనటంతో నా పేరు ఇంకా బాగా గుర్తుంటుంది అనుకుంటా. ష్యూర్. బాయ్. ఓకే బాయ్. త్వరగా రా సురేష్. వస్తున్నాను కదే, ఏంటి నీ గోల? వావ్, బ్యూటిఫుల్. అయినా ఏంటి ఇన్ని పూరుకున్నావు? ఏయ్, ఆ అమ్మాయి అమ్మిందనా? కాదు, ఈ అమ్మాయికి ఇద్దామని. నాకు తెలుసు.